the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం ఐఐటీస్. అలాంటి ఐఐటీస్లో ఒక ఐఐటి గువాహతి లేదా ఐఐటి గౌహతి, అస్సాం రాష్ట్రంలోని ఒక ఐఐటి గౌహతి ఈరోజు ఒక ప్రత్యేకమైన సదస్సు నిర్వహణతో వార్తల్లోకి వచ్చింది. మొట్టమొదటి యూత్ 20 ఇన్సెప్షన్ సమ్మిట్ ఆర్ మీట్ 2023కి సంబంధించి ఎక్కడ ముగిసింది అంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆన్సర్ ఈజ్ ఐఐటి గౌహతి లేదా గువాహతి, అస్సాం రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో ఈ సదస్సు యొక్క లేదా ఈ సమావేశం యొక్క ప్రత్యేకతలు తెలుసుకునే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు. ప్రస్తుతం భారత్ G20 కూటమికి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తుంది. 2022 డిసెంబర్ 1వ తేదీ నుండి 2023 అంటే ప్రస్తుత సంవత్సరం 2023 నవంబర్ చివరి వరకు కూడా భారత్ G20 కూటమికి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తోంది. సో ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో G20 సభ్య దేశాలకి సంబంధించిన ఒక సదస్సు యూత్ 20 ఇన్సెప్షన్ మీట్. ఈ సదస్సుకు, ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన ఐఐటి లేదా ప్రాంతం ఏదంటే ఐఐటి గౌహతి. సో ఈ సదస్సు 3 రోజుల పాటు ఇటీవల ముగిసింది. సో 3-day ఈవెంట్ ప్రొవైడెడ్ ఏ ప్లాట్ఫామ్ టు కనెక్ట్ విత్ ద యూత్స్. యువతకి సంబంధించిన ఒక ప్రత్యేక సమావేశం. ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే టు కన్సల్ట్ దేర్ ఐడియాస్. యువతకు వచ్చే ఆలోచనలు కానివ్వండి, ఇన్నోవేషన్స్ కానివ్వండి, వాటికి ఒక చర్చా వేదిక ఈ యూత్ 20 లేదా Y20 ఇన్సెప్షన్ మీట్ అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ మరి ఈ సమావేశం యొక్క ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే సస్టైనబుల్ అండ్ ప్రోగ్రెసివ్ ఫ్యూచర్. సస్టైనబుల్ అండ్ ప్రోగ్రెసివ్ ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో ప్రత్యేకంగా ఈ సదస్సు ముగిసింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్. సో గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ పరిధిలో ముగిసిన Y20 ఇన్సెప్షన్ మీట్ 2023 ఎక్కడ ముగిసింది? ఫిబ్రవరి మాసంలో, అంటే ఐఐటి గౌహతి. సో ఇక్కడ ఐఐటీస్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో ఐఐటీస్ విన్యాసాలు, వార్తలు నిలిచిన సూచీలు లేదా నివేదికలు, ర్యాంకింగ్స్, ఇటీవల యునెస్కో సంబంధిత అంశాలు కానివ్వండి, ఇటువంటివి ప్రత్యేకంగా చూడండి. సో అటువంటి టాపిక్స్లో ఐఐటీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తరచూ ఏదో ఒక ఐఐటి వార్తలకు వస్తుంది. అంతేందుకు, ఐఐటి గౌహతి కూడా చాలాసార్లు వార్తలకు వచ్చింది. ఇటీవల కాలంలో ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి లిథియం అయాన్ బ్యాటరీస్. లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే మన ఎలక్ట్రికల్స్లో వాడే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఘటాలు, వాటి యొక్క సామర్థ్య పెంపుకి సంబంధించి వార్తలు నిలిచిన ఐఐటి గౌహతి. దాంతోపాటు ఇటీవల వ్యర్థ జలాల నుండి విద్యుత్ అనే అంశంతో ఐఐటి గౌహతి వార్తలకు వచ్చింది. దాంతోపాటు ఇటీవల ఐఐటికి సంబంధించి ఎటువంటి విద్యుత్ అవసరం లేకుండానే మన ఇంటిని చల్లబరిచే రేడియేటివ్ కూలింగ్ టెక్నాలజీ సంబంధిత అంశంతో వార్తలకు వచ్చిన ఐఐటి గౌహతి. సో వీటితో పాటు ఐఐటి ఖరగ్పూర్ ఎక్కువగా ఎక్స్ట్రాక్షన్ సంబంధిత అంశంతో, బీటిల్ నట్ అంటే తమలపాకు నుండి నూనెను ఎక్స్ట్రాక్ట్ చేసే, వేరు చేసే అధునాతన పద్ధతి అనగానే ఐఐటి ఖరగ్పూర్. దోసకాయ తొక్కల నుండి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో, ఎడిబుల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్యాకేజ్ చేసే ప్రత్యేకమైన పరిజ్ఞానంతో వార్తలకు వచ్చింది ఐఐటి ఖరగ్పూర్. దీంతో పాటు అత్యధిక సార్లు ఐఐటి మద్రాస్ గడిచిన సంవత్సర కాలంగా అత్యధిక సార్లు వార్తలు నిలిచిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. దేశంలోని మొట్టమొదటి 3D హౌస్ అండ్ మోకాలకి సంబంధించి కృత్రిమ మోకాలు కథంని సృష్టిస్తే వార్తలు ఇచ్చింది ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల కాలంలో హోమోసెప్ అనే ఒక రోబో కానీ, ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్, అండ్ అట్ ద సేమ్ టైం ఆక్వా మ్యాప్, ఓషన్స్, శక్తి అనే ఒక మైక్రో ప్రాసెసర్, ఇటువంటి అంశాలతో తరచూ వార్తలు నిలుస్తున్న ఒక ఐఐటి మద్రాస్. దాంతోపాటు ఐఐటి హైదరాబాద్ స్వరాజబిలిటీ కానివ్వండి, దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ కానివ్వండి, సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ కానివ్వండి, హైడ్రోజెల్ మానవునికి కంటి సమస్యలకు సంబంధించి కార్నియా సమస్యలకు పరిష్కారం హైడ్రోజెల్, ఇటువంటి అంశాలు. అండ్ ఐఐటి బాంబేకి సంబంధించి నానో స్నిఫర్ అనే అంశం కానివ్వండి, దాంతోపాటు సూపర్ హైడ్రోఫోబిక్ కాటన్ కానివ్వండి, ఇటువంటి అంశాలు. ఐఐటి ఢిల్లీ ఎక్కువగా సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ, ఐఐటి రోపార్ ఇటీవల స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ అనే అంశం, అంబీ ట్యాగ్ అనే అంశం కానివ్వండి, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టము,
అండ్ ఐఐటి కాన్పూర్ టచ్ సెన్సిటివ్ వాచ్ అందులో కోసం ప్రత్యేకంగా బయో వాచ్ అనే అంశం కానీ, కృత్రిమ గుండె హృదయంత్ర అనే అంశం కానివ్వండి. సో ఇలా తరచూ ఏదో ఒక ఐఐటి ఏదో ఒక అంశంతో వార్తలోకి వస్తుంది. ఐఐటీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు బి ఫోకస్డ్ ఫర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు యాంబర్ గ్రిస్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. యాంబర్ గ్రిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యాంబర్ గ్రిస్. యాంబర్ గ్రిస్ అంటే ఏంటో వివరంగా చూద్దాం. ఇది ఎందుకు ఈరోజు వార్తలకు వచ్చి చెప్తాను. వై ఇన్ న్యూస్ వార్తలు నిలవడానికి కారణం ఏంటంటే ఇటీవల గౌహతి పోలీసులు కొంతమంది పోచర్స్ని పట్టుకున్నారు, మత్స్యకారులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న యాంబర్ గ్రిస్ యొక్క విలువ 91 కోట్ల రూపాయలంట. 91 కోట్ల రూపాయల విలువైన యాంబర్ గ్రిస్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఇల్లీగల్ ట్రేడింగ్ జరుపుతుండగా. అసలు యాంబర్ గ్రిస్ అంటే ఏంటంటే మనకు సముద్రంలో చాలా జలచర జీవులు ఉంటాయి, ఆక్వాటిక్ యానిమల్స్. అటువంటి జలచర జీవుల్లో వేల్స్ ఉంటాయి కదా, తిమింగలాలు. వేల్ అంటే తిమింగలం. తిమింగలాల్లో చాలా రకాలు ఉంటాయి, హంప్ బ్యాక్ అని డిఫరెంట్. సో వేల్స్లో ఒక తిమింగలం వెరైటీ ఏంటంటే స్పర్మ్ వేల్. గుర్తుంచుకోండి, స్పర్మ్ వేల్ అనే ఒక తిమింగలం ఉంటుంది, చాలా పెద్ద తిమింగలం, సముద్రంలో ఉంటుంది. అటువంటి తిమింగలం అనే కాదు, సముద్ర జీవులు ఏవైతే ఉంటాయో, జలచర జీవులు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవి కూడా ఆహారం అనేది తీసుకుంటూ ఉంటుంది బతకడానికి. అటువంటిది ఈ స్పర్మ్ వేల్ వాటర్లో ఉండే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాని జీవితాన్ని కొనసాగించేటప్పుడు అది ఆహార పదార్థాలుగా తీసుకునే ఏవైతే ఉంటాయో మొత్తం కూడా డైజెస్టివ్ పార్ట్లోకి వెళ్తుంది. అంటే జీర్ణక్రియ ద్వారా అరిగిపోతుంది అంటాం మనం, జీర్ణమవుతుంది. సో అటువంటిది స్పర్మ్ వేల్ ఏదైతే ఉంటుందో ఆహారంగా తీసుకున్న పదార్థం వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైతే అన్డైజెస్టెడ్ అంటే ఏంటంటే జీర్ణం కాని ఆహారం ఉంటుందో అది స్పర్మ్ వేల్లోనే ఒక ప్రాంతంలో, దాని శరీరం పొట్ట భాగంలో ఒక ప్రాంతంలో స్టోర్ అవుతుంది. కొన్ని నెలల తరబడి, కొన్ని రోజుల తరబడి స్టోర్ అవుతుంది. అటువంటిది ఒకానొక సమయంలో దాని కెపాసిటీకి మించి స్టోరేజ్ ఉన్నప్పుడు సమ్ స్పెషల్ సిచ్యువేషన్స్లో ఆ స్పర్మ్ వేల్ ఏం చేస్తుంది అంటే నోటి నుండి వామిట్ చేస్తుంది. దాన్ని అజీర్ణమైన ఆహార పదార్థం, జీర్ణం కాని ఆహార పదార్థం ఏదైతే ఉంటుందో, స్టోర్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాని నోటి ద్వారా వామిట్ చేస్తుంది. వామిట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ స్పర్మ్ వేల్స్ వామిట్ అంటే వాంతి అంటాం మనం. బట్ మన వాంతి అనే పేరు కానీ మనకేదో డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. కానీ స్పర్మ్ వేల్ యొక్క వామిటింగ్ యాంబర్ గ్రిస్ ఏదైతే ఉంటుందో ఇలా పేల్ ఎల్లో, డార్క్ ఎల్లో కలర్లో, గోల్డ్ కలర్లో ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. ఇది సముద్రం నీరు ఏదైతే ఉంటుందో పైన తేలియాడుతూ ఉంటుంది. ఇట్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్. సో ఇటువంటిది మరి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఇది చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. 1 కేజీ యాంబర్ గ్రిస్ దొరికింది అంటే, 1 కిలో యాంబర్ గ్రిస్ దొరికింది అంటే కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు పలుకుతుంది. సింపుల్గా చెప్పాలంటే బంగారం కంటే కాస్ట్లీ ఇది. అటువంటిది దీన్ని పోచర్స్ ఎవరైతే ఉంటారో, మత్స్యకారులు ఎవరైతే కొంతమంది దాన్ని ఇల్లీగల్గా ట్రేడ్ చేస్తూ ఉంటారు విదేశాలకు అట్లా. మరి దీని యొక్క ఉద్దేశం, తిమింగలం యొక్క వామిటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ముఖ్యంగా కీమోథెరపీలో వాడే మెడిసిన్స్ ఉంటాయి. కీమోథెరపీ అంటే ఏంటి? క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చే వైద్యం. కీమోథెరపీలో డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి, మందులు ఉంటాయి. అందులో ఈ యాంబర్ గ్రిస్ని వాడతారు. దానితో పాటు పర్ఫ్యూమ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, సుగంధాలు, మనం ఏవైతే ఉంటే పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ ఉంటాయి కదా, ప్రపంచంలో ది కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఈ యాంబర్ గ్రిస్ని రా మెటీరియల్గా యూజ్ చేస్తారు. సో గుర్తుంచుకోండి, అటువంటి యాంబర్ గ్రిస్ ఈరోజు వార్తలోకి వచ్చింది. ఎగ్జామినేషన్ అడగవచ్చు, యాంబర్ గ్రిస్ అంటే ఏంటి అని అడుగుతారు. అంటే ఏంటి అంటారు, ఎందుకు వార్తలోకి వచ్చింది కాదు. అలా అంటే ప్రతి 2-3 రోజులకు ఒకసారి యాంబర్ గ్రిస్ని అక్రమంగా తరలిస్తున్న ఒక మాబ్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారని మన కోస్టల్ స్టేట్స్లో, ముఖ్యంగా మనకు తీరరేఖ కలిగిన రాష్ట్రాల్లో ఎక్కువగా యాంబర్ గ్రిస్ అనే ఈ ఐటమ్ ఏదైతే ఉంటుందో, ఈ పదార్థం ఏదైతే ఉందో వార్తలో నిలుస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, యాంబర్ గ్రిస్ ఈజ్ ఇన్ న్యూస్. యాంబర్ గ్రిస్ అంటే పూర్తిగా తెలుసుకోండి. మీకు ముఖ్యంగా జీవులకు సంబంధించి ఇంపార్టెంట్. అండ్ గడ్కరీ అన్వీల్స్ అడ్వాన్స్డ్ డ్రోన్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయిన స్కై యూటీఎంని ఇటీవల ప్రారంభించారు. డ్రోన్ ఏదైతే ఉంటుందో ఎయిర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తుంది. ఏ సంస్థ తయారు చేసింది ఈ డ్రోన్ని? ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని చేసే, ట్రాఫిక్ని నిర్వహించే, నియంత్రించే అధునాతనమైన డ్రోన్ పేరు ఏంటంట? స్కై యూటీఎం.
దీన్ని ఏ సంస్థ తయారు చేసింది అంటే గురుగ్రామ్ హర్యానా కేంద్రంగా పనిచేస్తున్న స్కై ఎయిర్ మొబిలిటీ అనే సంస్థ. దీన్ని ఇటీవల నితిన్ గడ్కరీ గారు అన్వీల్ చేశారు. అన్వీల్స్ అంటే ఏంటంటే ప్రారంభించారు అన్నట్టు. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు వార్తల్లోకి వచ్చింది స్కై యూటీఎం. గుర్తుంచుకోండి. అన్మ్యాన్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, మానవరహిత ట్రాఫిక్ నిర్వహణ. గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ పేరు గుర్తుంచుకోండి, సంస్థ గుర్తుంచుకోండి. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ ఏ డేస్. అర్థం ఏంటి? డ్రోన్ల పైన మానవుడు ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. అటువంటి డ్రోన్లకు సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. ఇటీవల వరుణ డ్రోన్ దేశంలోనే మొట్టమొదటి మానవుడిని సైతం మోసుకెళ్లే డ్రోన్ ఇండియన్ నేవీలో సేవలు కూడా ప్రారంభమైనాయి. అతి త్వరలో మార్కెట్లో కూడా అందుబాటులోకి వస్తాయి. దాంతోపాటు ఇటీవల గరుడ్ పోర్టల్, గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్, హరాబరా అనే ఒక ప్రోగ్రామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. డ్రోన్ బేస్డ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్. ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. అండ్ సరోగసి అమ్మకు జన్మించే బిడ్డతో జన్యుపరమైన సంబంధం ఉండదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల ఒకానొక కేసులో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సరోగసి మదర్. అంటే మనకు సరోగసి అంటే ఏం లేదు, ఒక పురుషుని నుండి స్పర్మ్ శుక్రకణాలు అనుకోండి, స్త్రీ నుండి అండం ఓవం, వీటిని తీసేసుకొని అంటే దంపతుల నుండి పురుషుడి నుండి స్త్రీ నుండి ఈ రెండింటినీ కూడా తీసేసుకొని థర్డ్ పర్సన్ గర్భాశయంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ గర్భం ఏదైతే ఉంటుందో పెరుగుతూ ఉంటుంది. సో పెరిగిన తర్వాత ఈ పర్సన్ ఎవరైతే ఉంటారో సరోగేట్, ఈ పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ పర్సన్ బిడ్డకు జన్మనిస్తుంది. జన్మనిచ్చాక ఈ బిడ్డను ఎవరికి ఇస్తారు? నిజమైన తల్లిదండ్రులకు ఇస్తారు. ఎందుకంటే జన్యువులు మొత్తం కూడా వీలే కదా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దీనిపైన చాలా వరకు కాంట్రవర్సీ ఉన్నాయి. మనకు సరోగసి నియంత్రణ నిబంధనలు అని చెప్పేసి 2021లో కొత్తగా గైడ్లైన్స్ కూడా వచ్చినాయి. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇటీవల ఒక కేసులో ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో బిడ్డను మోసిన తల్లి ఎవరైతే ఉంటారో ఆ బిడ్డకు ఈ పర్సన్తో ఎలాంటి సంబంధం ఉండదు. మరి బిడ్డకు ఎవరితో సంబంధం ఉంటుంది? ఎవరి నుండి అయితే దంపతుల నుండి ఈ జన్యువులను తీసుకోవడం జరిగిందో వాళ్ళతో మాత్రం సంబంధం ఉంటుంది. జన్యుపరమైన సంబంధం మాత్రమే ఉంటుందని నిన్నటి రోజున సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా రావడం జరిగింది. సో సరగోసి పైన రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్, ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ అమాంగ్ 110 నేషన్స్ ఫర్ ఇంక్లూజివ్లీ మెజర్స్ టువర్డ్స్ రిలీజియస్ మైనారిటీస్. ఇక్కడ ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఇండియాకి సంబంధించింది, న్యూఢిల్లీ బేస్డ్ సంస్థ. సెంటర్ ఫర్ పాలసీ అనాలిసిస్ అనే ఒక సంస్థ మొట్టమొదటిసారి ఒక గణాంకంలో ఒక నివేదికను సమర్పించింది. ర్యాంక్స్ ఇచ్చింది ప్రపంచ దేశాలకు. ఇనాగ్రల్ అసెస్మెంట్ రిపోర్ట్. అసెస్మెంట్ అంటే అంచనా వేసే నివేదిక అన్నట్టు. ఈ నివేదిక దేనికి సంబంధించి అంటే ఇంక్లూజివ్లీ మెజర్స్ రిలీజియస్ మైనారిటీస్ అంటే ఏంటంటే మతపరమైన మైనారిటీలు. మనకు భారతదేశంలోనే అత్యున్నత చట్టం ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కదా. కాన్స్టిట్యూషన్లో మైనారిటీలకు సంబంధించి 2 ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్ 29, 30. మతపరమైన మైనారిటీలు అంటే ఏంటి? అకార్డింగ్ టు రిలీజన్ ఇండియాలో మెజారిటీ హిందూస్. 2011 సెన్సెస్ తీసుకున్నా కూడా మోర్ దెన్ 79 హిందువులు ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటే అరౌండ్ 20% వివిధ మతాల వారు ఉన్నారు, అన్య మతస్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మైనారిటీసే. అటువంటి మైనారిటీ సంక్షేమ చర్యల్లో అద్భుత చర్యలు తీసుకుంటున్న దేశంగా భారత్ ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలిచిందంట. ఇంక్లూజివ్లీ మెజర్స్ టువార్డ్స్ మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్, వాళ్ళకి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ని ప్రొవైడ్ చేయడంలో భాగంగా సమ్మిళిత వృద్ధికి కారణమవుతుంది అని చెప్పేసి. ఇందులో టాప్ పొజిషన్లో ఇండియా ఉంది, సెకండ్ పొజిషన్లో సౌత్ కొరియా ఉంది, థర్డ్ పొజిషన్లో జపాన్ ఉంది, ఫోర్త్ పొజిషన్లో పనామా ఉంది, ఫిఫ్త్ పొజిషన్లో యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గుర్తుంచుకొని ఇటువంటి ర్యాంకింగ్స్, ఇండిసెస్ ఏమైనా ఉంటే వాటి గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక నివేదిక, అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఐఈఏ అంటాం. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, ప్యారిస్, ఫ్రాన్స్. సో ఈ సంస్థ ఇటీవల కొన్ని గణాంకాలను విడుదల చేసింది. ఈ హెడ్లైన్ చూస్తే చాలు మనకు 2025 నాటికి అంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో 2025 నాటికి ప్రపంచ విద్యుత్తులో సగం విద్యుత్ ఆసియాలోనే వినియోగం అవుతుందంట, ఆసియా ఖండంలోనే వినియోగం అవుతుందంట. సో అన్ని ఖండాలను కనుక పరిశీలిస్తే అత్యధికంగా విద్యుత్ వినియోగం, అత్యధికంగా కూడా కాదు, మోర్ దెన్ హాఫ్
కన్జప్షన్ అనేది ఆసియా దేశాల్లోనే జరుగుతుందని ఎవరు చెప్పారో అంతర్జాతీయ ఇంధన సంస్థ వారు నివేదికలో వెల్లడించారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో సగం మొత్తాన్ని ఒక్క ఆసియాలోనే వినియోగించుకుంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ వెల్లడించింది. చరిత్రలో తొలిసారి 2025 సంవత్సరంలో ఆసియా ఈ ఘనతను సాధిస్తుందని గత బుధవారం విడుదల చేసిన నివేదికలో చెప్పారు. భవిష్యత్ అంచనా నివేదికలో IEA చెప్పింది, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఐరోపా సమాఖ్య, అమెరికా, భారత్లు కలిపి వినియోగించే విద్యుత్ కంటే చైనా ఎక్కువ కరెంటును ఉపయోగించనుందని ఈ నివేదిక పేర్కొంది. ఈ సమయానికి ప్రపంచ జనాభాలో 5వ వంతుకు ఆశ్రయం ఇవ్వనున్న ఆఫ్రికా మౌలిక వసతుల కొరతల కారణంగా ప్రపంచ విద్యుత్తులో 3% మాత్రమే కరెంటును మాత్రమే వినియోగించుకుంటుంది IEA అంచనా వేసింది. సో ఇటువంటి నివేదికలు ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతారు. సో అందులోనూ అంతర్జాతీయ సంస్థల యొక్క హెడ్ క్వార్టర్స్, వారు ఇచ్చే గణాంకాలు, అందులో ఉండే స్టేట్మెంట్స్ బేస్డ్గా క్వశ్చన్ అడుగుతారు. స్టేట్మెంట్స్ని అడుగుతారు. ఏ దేశం టాప్లో ఉండబోతుంది, ఏ ఖండం టాప్లో ఉంటుంది ఇంధన వినియోగంలో, ఇటువంటివి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి అనే అంశంతో వార్తలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సిటీస్లో ఫస్ట్ VFS గ్లోబల్ JVAC అనేది ప్రారంభమైంది. JVAC అంటే ఏంటంటే గ్లోబల్ జాయింట్ వీసా అప్లికేషన్ సెంటర్. ప్రతి సంవత్సరం కూడా సగటున ఆన్ అన్ యావరేజ్ 1.2 అప్లికేషన్స్ని ప్రాసెస్ చేస్తారు. వీసాకి ఉపయుక్తంగా ఉండే సంయుక్త వీసా కేంద్రం అని చెప్పొచ్చు. మొట్టమొదటి సంయుక్త వీసా కేంద్రం యూపీలోని లక్నోలో ఇటీవల ఏర్పాటై వార్తలోకి వచ్చింది. జస్ట్ ఒక బిట్గా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల సత్యవతి రాథోడ్ గారు సభ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, అందులో ఇచ్చిన ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన సమాధానం ఈరోజు మనం వార్తాపత్రికలు చూస్తున్నాం. 2011 జనగణన మరొకసారి వార్తలోకి వచ్చింది. ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,000. సో మనకి 3,50,03,674 3 కోట్ల పైచిలుకు. సో 3,50,03,674 మంది ఉన్నారంట తెలంగాణలో. అందులో మహిళల విషయాన్ని కనుక చూస్తే 1,76,11,633. పురుషుల జనాభా ఎంత ఉందట అంటే 1,73,92,041 మంది ఉన్నారంట. ఇవన్నీ 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఎంత ఉందట అంటే 54,08,800. ఎస్టీల జనాభా ఎంత ఉంది అని చెప్పిస్తారు. సో ఎస్టీల జనాభా వచ్చేసి 31,77,940 ఉన్నారు. అందులో పురుషులు మహిళలు ఎంత ఉన్నారని చెప్పేసి గణాంకాలు విడుదల చేశారు. సో ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటే ఇంతకుముందు అంతర్జాతీయ ఇంధన సంస్థ ఈ జనాభాకి సంబంధించిన ఈ గణాంకాలు వీటిని మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునేవారైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అందులో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. సో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు క్లారిటీ తగ్గదు, చూడవచ్చు. సో ఈ స్టేట్మెంట్ మొత్తం కూడా మీకు ఏదైతే ఉంటుందో ఈ నివేదిక చూడండి. ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు, ఏ జిల్లాలో తక్కువగా ఉన్నారు, ఇటువంటి గణాంకాలపైన ఎగ్జామినేషన్ క్వశ్చన్ వస్తుంది. ఇది పాత నివేదిక అయినా కూడా రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఎలివేట్ అయింది కాబట్టి దీనిపైన క్వశ్చన్స్ అడిగిపోయే ఆస్కారం ఎంతైనా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొట్టమొదటి అనే అంశంతో భారతదేశంలోని మొట్టమొదటి ఒక ట్రాన్స్జెండర్ జంట వార్తలకు వచ్చారు. ట్రాన్స్జెండర్స్, థర్డ్ జెండర్ అనొచ్చు. రానున్న పోటీ పరీక్షలు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ల పైన క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం. ట్రాన్స్జెండర్లకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటి తల్లిదండ్రులైన ట్రాన్స్జెండర్ జంట వార్తలు. తల్లిదండ్రులైన ట్రాన్స్జెండర్స్, థర్డ్ జెండర్స్, ఇద్దరు మ్యారేజ్. కేరళకు సంబంధించిన ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు ట్రాన్స్జెండర్స్. వాళ్ళ పేరు జహాద్ మరియు జియా పావెల్. జియా పావెల్ ఇద్దరు కూడా జంట. ఈ జంట ప్రత్యేకత, ఈ ఇద్దరు కూడా ట్రాన్స్జెండర్స్. ఇటీవల జహాద్ ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. సో అలా దేశంలోనే మొట్టమొదటి తల్లిదండ్రులైన ట్రాన్స్జెండర్ జంటగా వార్తలకు వచ్చారు. ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అంటే ట్రాన్స్జెండర్ అనే టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. ఈ టాపిక్ని పక్కన పెడితే భారతదేశంలో అమల్లోని ఒక చట్టం ఉంది, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. గుర్తుంచుకోండి, ట్రాన్స్జెండర్ పర్సన్స్, థర్డ్ జెండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ హక్కుల పరిరక్షణ చట్టం 2019 ఆధారంగా ట్రాన్స్జెండర్లకు సమాన హక్కులను కల్పించాలి, వారిని వివక్షకు గురి చేయకూడదని చెప్పి చూస్తారు. ట్రాన్స్జెండర్లకు సంబంధించి పథకాల రూపకల్పన, వారికి బెనిఫిట్స్ ఇవ్వడానికి ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్
సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఈ మంత్రిత్వ శాఖ వృద్ధులకు సంబంధించిన సంరక్షణ, దివ్యాంగులకు సంబంధించిన సంరక్షణ, ట్రాన్స్జెండర్కి సంబంధించిన సంరక్షణ అవన్నీ కూడా ఆ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి. గుర్తుంచుకోండి. ట్రాన్స్జెండర్స్, ఇటీవల ట్రాన్స్జెండర్కి సంబంధించిన అంశాలు ఏవైతే మనం లింక్ చేసామో వాటన్నిటిని కూడా చూడండి. ప్రపంచంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్స్ కోసం ఒక మదరసా ఏర్పాటు చేసిన దేశం. ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఇస్లాం మతాన్ని అనుసరిస్తారో వారి కోసం ఇటువంటి అంశాలు. అండ్ భారతదేశంలో ఇటీవల ఒడిశా రాష్ట్రం మధుబాబు అనే ఒక పెన్షన్ యోజన ప్రోగ్రాంలో, పెన్షన్ పథకంలో ట్రాన్స్జెండర్లు చేరుస్తూ ఇటీవల కాలంలో నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేకంగా కార్డ్స్, వాళ్ళ కోసం ఒక యూనిక్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. అండ్ రాజా రామ్మోహన్ రాయ్ నేషనల్ అవార్డు ఫర్ వెటరన్ జర్నలిస్ట్. ఏబికే ప్రసాద్ అనే ఒక జర్నలిస్ట్కి రాజా రామ్మోహన్ రాయ్ నేషనల్ అవార్డు, జాతీయ పురస్కారం అనేది వరించింది. ఎగ్జామినేషన్లో ఒకటే పాయింట్ అడుగుతారు. రాజా రామ్మోహన్ రాయ్ నేషనల్ అవార్డు పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరం ఎవరు వార్తలకు వచ్చారంటే ప్రముఖ జర్నలిస్ట్ పాత్రికేయుడు ఏబికే ప్రసాద్, తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్న వ్యక్తి. మరి ఎవరిస్తారు ఈ పురస్కారాన్ని అంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా పత్రికా విలేకరులు ఎవరైతే ఉంటారో, పాత్రికేయులు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చే పురస్కారం అని చూడండి. సో వెటరన్ జర్నలిస్ట్ ఏబికే ప్రసాద్ హ్యాస్ బీన్ చోజన్ ఫర్ ద ప్రెస్టీజియస్ రాజా రామ్మోహన్ రాయ్ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం. జర్నలిజంలో విశిష్టమైన గుర్తింపు ఉన్న వ్యక్తి. ద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ద జర్నలిస్టిక్ కెరీర్ ఆఫ్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్. అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్, ఏబికే ప్రసాద్ అని గుర్తుంచుకోండి. పాపులర్లీ నోన్ యాజ్ ఏబికే. స్ప్రెడ్స్ ఓవర్ 75 years. తనకు దాదాపు 70 సంవత్సరాల వయసు. హీ హాస్ సింగులర్ honor of being the editor of mainstream journals of ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు జర్నలిస్ట్గా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి. గుర్తుంచుకోండి. అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్లో కూడా తను చైర్మన్గా విధులు నిర్వర్తించారు 2004 నుండి 2009 ఏపీకి సంబంధించి. జస్ట్ గుర్తుంచుకోండి. పురస్కారం పేరు, పర్సన్ పేరు, ఎవరు ప్రదానం చేస్తారు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన ఒక పుస్తకం. సో ఫిరోజ్ వరుణ్ గాంధీ మేనకా గాంధీ వారి కుమారుడు. సో ఫిరోజ్ గాంధీ ఎవరైతే ఉంటారో, వరుణ్ గాంధీ ఎవరైతే ఉంటాడో ఇటీవల ఒక పుస్తకాన్ని రాశారు. ప్రస్తుతం తను ఎంపీగా ఉన్నారు, లోక్సభ ఎంపీగా ఉన్నారు. సో ద ఇండియన్ మెట్రోపాలిస్ అనే ఒక పుస్తకం. సో ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు అని అడుగుతారు. ద ఇండియన్ మెట్రోపాలిస్ అనే ఒక పుస్తకం యొక్క రచయిత వరుణ్ గాంధీ. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, చాలా ఎగ్జామినేషన్లో ఈ పాయింట్ పైన క్వశ్చన్ అడగవచ్చు. సో ఇటువంటి పుస్తకాలకు సంబంధించి మీకు హిందూ పేపర్లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ ఎక్కువగా ఇంగ్లీష్ పేపర్లోనే పుస్తకాలకు సంబంధించిన సమాచారం వస్తుంది. సో వార్తలు ఇచ్చిన పుస్తకాల పేరు కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇంకొక హెచ్చరిక ఏంటంటే పుస్తకం పేరు ఏ లాంగ్వేజ్లో ఉందో అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోవాలి. రాయడం మీరు తెలుగులో రాయండి, ప్రాబ్లమే లేదు. ద ఇండియన్ మెట్రోపాలిస్ అని తెలుగులో రాయండి, కానీ భాషను అనువదించకండి. గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూద్దాం. ఐఐటి గౌహతి సక్సెస్ఫుల్లీ హోస్ట్స్. ఆతిథ్యం ఇచ్చింది దేనికి? మొట్టమొదటి Y20 ఇన్సెప్షన్ సమ్మిట్ 2023కి. ఆంబర్ గ్రీస్ వార్తలోకి వచ్చింది. గౌహతి పోలీసులు పట్టుకున్నారు. దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ సరోగసి అమ్మకు జన్మించే బిడ్డతో అసలు జన్యుపరమైన సంబంధం ఉండదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేంద్రం చెప్పడం జరిగింది. ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ అమాంగ్ 110 కంట్రీస్. ఎందులో? రిలీజియస్ మైనారిటీలకు సంబంధించి సంరక్షణ చర్యల్లో. అండ్ 2025 నాటికి ప్రపంచ విద్యుత్తులో సగం ఆసియాలోనే వినియోగించబోతున్నారని చెప్పేసి అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకటించింది. అండ్ మొట్టమొదటి గ్లోబల్ జేవీఏసీ సెంటర్ ఎక్కడ? లక్నో, యూపీలో. అండ్ తెలంగాణ రాష్ట్ర జనాభాకి సంబంధించి ఇటీవల ప్రశ్నోత్తరాల సమయంలో సభలో, అసెంబ్లీలో కన్సర్న్ మినిస్టర్, ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారు ఇచ్చిన సమాధానం. అండ్ దేశంలోని మొట్టమొదటి ట్రాన్స్జెండర్ల జంట బిడ్డకు జన్మనిచ్చారు. వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. జస్ట్ రాజా రామ్మోహన్ రాయ్ నేషనల్ అవార్డు, జాతీయ పురస్కార గ్రహీత ఈ సంవత్సరానికి ప్రముఖ పాత్రికేయుడు, జర్నలిస్ట్ ఏబికే ప్రసాద్. ఎవరిచ్చారు? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు. వార్తలు నిలిచిన పుస్తకం ద ఇండియన్ మెట్రోపాలిస్ అనే ఒక పుస్తకం. ఆథర్ ఎవరంటే వరుణ్ గాంధీ. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.